పుడుతుంది. నిర్జీవంలో నుంచి మరొక జీవం మొలకెత్తుతుంది. అయిపోయింది అనుకున్న జీవితం మళ్ళీ మొదలవుతుంది. వాడిపోయిన చెట్టు మళ్ళీ చిగుళ్ళేస్తుంది. ఇదేదో కవిత కోసం చెప్పే మాట కాదండి, ప్రకృతిలో జరిగే సత్యం. ప్రకృతి మానవుడికి బ్రతుకు పోరాటంలో ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు చూపించింది. బ్రతుకు పోరాటంలో ఎదురెదే సాహసాన్ని ప్రకృతి నేర్పిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, నిరాశలో ఆశను పుట్టిస్తుంది. అందుకు ఉదాహరణ ఈ చెట్టు. ఇదేంటో తెలుసా? పడిపోయిన ఓ కొబ్బరి చెట్టు మొదట్లో నుంచి మరో 2 చెట్లు పెరిగాయి. పెద్ద వృక్షాలుగా ఎదిగి 10 మందికి నీడనిస్తున్నాయి. ఆనాడు ఎండిపోయిన కొబ్బరి మాను మాత్రం కిందనే అలాగే ఉండిపోయి ఈ 2 చెట్లకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్క పాదులాగా తయారైన కూలిపోయిన కొబ్బరి చెట్టు మొదల్లో అక్కడి నుంచే ఈ 2 చెట్లు తనలో నుంచి పెరిగి పెద్దయి 10 మందికి నీడనిస్తాయి. ఇదెక్కడో కాదండి, సీతారాంపురం మండల పరిషత్ కార్యాలయంలో మనకు కనబడే ప్రకృతి విచిత్రం. ఎప్పుడో కొన్నేళ్ల కిందట ఇక్కడ కొబ్బరి చెట్టు కూలిపోయింది. దాన్ని తీసి పక్కనేసేశారు. కింద కొబ్బరి చెట్టు మొదలు అలాగే ఉండిపోయింది. దాన్ని తొలగిద్దాం అనుకున్నంతలోనే ఆ కొబ్బరి చెట్టు మొదట్లో నుంచే మరో 2 చెట్లు మొలకెత్తాయి. ఒకటి బర్రె చెట్టు, రెండోది వేప చెట్టు. ఈ 2 చెట్లు జంటగా కలగలిసి అలాగే పెరిగిపోయాయి. విచిత్రం ఏంటంటే కొబ్బరి మాను కూడా అలాగే ఉండిపోయింది. చిగుళ్ళు వెయ్యకపోయినా తనలో నుంచి ఈ 2 చెట్లు పెరిగేదానికి సహకరించి ఈనాటికి అలాగే ఉంది. మన ఉదయగిరి ఎలికల్ Gracias.